వృత్తి జోలికి వస్తే మాత్రం బాగుండదు. వృత్తిని నిషేధిస్తామంటే కూడా బాగుండదు. ఇంకోటి చెప్తున్నాను, ప్రభుత్వం ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మా కులదైవం ఎల్లమ్మ తల్లి, మా ఇంటి దైవం ఎల్లమ్మ తల్లి. బల్కంపేట ఎల్లమ్మ కాటు నేను వస్తా. నేను వాళ్ళలాగా దిగజారి పేర్లు చెప్పను, ఎమ్మెల్యేల పేర్లు చెప్పను. మా దగ్గర దాదాపు 35 మంది ఎమ్మెల్యేల లిస్ట్ ఇచ్చిర్రు. ఒక్కొక్కరికి 10 నుంచి 15 లక్షల రూపాయలు నెలకి ఇస్తున్నాం సార్ అని. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఒక కాన్స్టిట్యున్సీలో పెద్ద పెద్ద ఊర్లు కలిపి చిన్న మళ్ళీ లెక్కలేదు. మళ్ళీ అలాగ ఇండివిజువల్ ఇచ్చేటోడు, మండలంలో చేసేటోడు, అక్కడ ఇచ్చేటోడు లెక్కలేదు. పెద్ద పెద్ద ఊర్లు, పెద్ద పెద్ద విలేజ్లలో, పెద్ద పెద్ద టౌన్లలో, పెద్ద పెద్ద టౌన్లకించి 15 లక్షల రూపాయలు ప్లస్ కొందరైతే వాళ్ళ ఇంట్లో తిండి బిల్లు కూడా, తిండి బియ్యం పప్పులు ఉప్పులు కూడా సౌదా వాళ్ళే కడుతున్నారట కిరాణా షాప్ల కాడ. వాళ్ళ భార్య పిల్లలు తినేటువంటి హైదరాబాద్లో బిల్లు కూడా మొత్తం వీళ్ళే కడుతున్నారట. మరి మీరు తినే తిండి 10-15 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు నెలకు తీసుకుంటా మరి మీరు ఏం చేస్తున్నట్ల, ఏ ప్రోత్సహిస్తున్నట్ల? కులవృత్తి నిషేధిస్తుంటే మీరు పోయి ముఖ్యమంత్రి గారు చెప్పరా, సార్ వాళ్ళు తినే తిండి కూడా మేము తింటున్నాము, వాళ్ళు మొత్తం మా పెట్రోల్ డీజిల్ కూడా వాళ్ళే ఓపిస్తుండ్రు, మరి మీరు అది కల్తీ లేదు ఏం లేదు సార్, మరి వాళ్ళ శ్రమ దోసుకుంటున్నాం మేము, మరి నిషేధం ఎట్లా చేసేస్తారా మీరు అడగరా? లేదంటే పైసలు తీసుకొని కల్తీ కలుపుకోవడం మీరు వదిలిపెట్టిర్రా? కల్తీ చేసుకోండి మేము అడ్డం వస్తామని చెప్పి మీరు కావాలి. పేర్లు అవుతలే, ఎందుకంటే నేను ఒక ఉద్యమకారునిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, ప్లస్ ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా మీ రాజకీయ జీవితాలతో ఆడుకోవద్దు, సరి చేసుకోవాలని చెప్తున్నా. 35 మందికి పేర్లు పెట్టమని చెప్తా, గవర్నమెంట్ అడగని చెప్తా. నేను బల్కంపేట ఎల్లమ్మ గుడికాడ రమ్మని నేను వస్తా. బల్కంపేట ఎల్లమ్మ గుడిలో లోపల కూర్చున్నాం, లేదు తీసుకోలేదని చెప్పండి. మీరు ఏం చేస్తారో విధించుకోండి, మొత్తం ఇది నిషేధం చేసుకోండి. మా శ్రమ దోపిడీ గీతా కార్మికుడు పైనెక్కి సాగు బతుకులో దందా చేస్తే బెదిరించి మీరు నెలకు 15 లక్షల రూపాయలు నియోజకవర్గానికి తీసుకుంటారు. మరి తీసుకొని కల్తీని ప్రోత్సహిస్తుండ్రా? కళ్ళు మీ కావాలని 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చి డ్రిప్ ఇచ్చి మీ జీవితాలు బాగా చేస్తారా? ఏ లెక్కలు తీసుకుంటారు? ఏ కుల వృత్తి తీసుకుంటారు? ఈజీగా దొరికిరా గౌళ్ళు? ఈ వృత్తి ఈజీ దొరికినా? అరే భయపెట్టి వచ్చులేనని. వీళ్ళు ఆర్థికంగా అభివృద్ధి అవుతున్నారు. బీసీ మూమెంట్లో కూడా వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళని ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనే చేస్తుండ్రా? నిజంగా కల్తీ మీద దృష్టి ఉంటే ఇంత డిపార్ట్మెంట్ ఎందుకు అరికడతారు? కల్తీని అరికట్టండి. కల్తీ అరికట్టడానికి మీకు చేతగాక మామూలు కక్కుర్తి పడి, డబ్బులకు కక్కుర్తి పడి, వృత్తిని డెవలప్ చేయకుండా కల్తీని డెవలప్ చేయడానికి మీరే ప్రోత్సహించి ఇవాళ పనిలే పని అని చెప్పి ఎవడో దీన్ని కావాలని చేసి అని అనుమానాలు వస్తున్నాయి. మేము కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాం. అరే కళ్ళు దాకా ఇంతమంది చచ్చిపోయారంటే ఈ వృత్తికి ఎంత చెడ్డ పేరు వస్తారమ్మా, ఎంత పాపం చేసిరా అని. కానీ 2-3 రోజులకు ఇమ్మీడియట్గా నిషేధించాల కళ్ళని పూర్తిగా దశల వారీగా. ఫస్ట్ ఔటర్ రింగ్ లోపల, తర్వాత ఔటర్ రింగ్ అవతల నిషేధించేస్తే ఫుల్ మనకు జేబులు నిండిపోతాయి 3 ఏళ్ళు అని చెప్పి మీరు ప్లాన్ చేస్తే మేము ఊరుకుంటామా? 80% ఊరుకోం. గౌడ సోదరులారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కోట్ల చెట్లు ఉన్నాయి. 1,20 లక్షలు నేనే పెట్టినా ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. వైన్ షాపులు కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇది మీ వృత్తి అని చెప్పి మీకు ఇవ్వాలని చెప్పి క్యాబినెట్లో నేను మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా కలెక్టర్ శ్రీనివాస్ గారు చెప్పిందని చెప్పి 15% ఇచ్చాడు. నెక్స్ట్ గవర్నమెంట్ 30% ఇస్తా తమ్మి అన్నాడు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ 20% ఇస్తా అన్నది. ఇంతవరకు జీవో రాలేదు. 20% వైన్ షాపులు ఇస్తానటువంటి జీవో రాలేదు. మరి మేము 30% ఇస్తుంటాం ఈ టైంకు. కళ్ళు సొసైటీలకి ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తాం. మా విషయమన్న ఒక మీటింగ్లో సొసైటీలోకి ఇస్తామని అంటే 100% ఇద్దామని ఫైల్ మూమెంట్ చేసినాం మేము. రవికుమార్ గారు జిల్లాకు ఒకటి నీళ్ళ కేంద్రం పెడదామంటే ప్లాన్ చేసిండు. నీళ్ళ సెంటర్ దేశంలో ఎక్కడ లేనటువంటి నీళ్ళ సెంటర్ను హైదరాబాద్లో పెట్టాం. నడిగడ్డ మీద పెట్టాం. కులవృత్తిని ప్రోత్సహించాలని చెప్పి. ఒక కులవృత్తి గౌడ్ అంటే 10 కులాలు ఉంటాయి అక్కడ గౌడ్ కింద. మేము వృత్తిని మేము డెవలప్ చేస్తే కలిస్ట పేరు మీద మీరు భూస్థాపితం చేసి ఇవాళ మీరు మామూలు మత్తులో కల్తీని మీరే ప్రోత్సహించి
చెడ్డ పేరు వచ్చేటట్టు చేసి ఇలా పూర్తిగా నిషేధం చేస్తా అంటే మేము ఇట్లా చూసుకొని కూర్చుంటామా, గాలి పెట్టుకొని కూర్చుంటామా? అంటే గాలి అంటే మా ఆడబిడ్డలు కూడా ఊరుకోరు, వాళ్ళు కూడా ఇప్పుడు పులుల్లాగా కాళీమాతల్లాగా సిద్ధంగా ఉన్నారు బంద్ అయితే బంద్ చేయదని చెప్పి. మీరు బంద్ చేస్తే చూసుకుంటూ ఇట్లా గుడ్లా పగించి చూస్తాం అనుకుంటారా? బంద్ చేసి చూడండి, చూస్తాం, బంద్ చేసి చూడండి. గౌడ సోదరులారా, గౌడ సోదరులే కాదు అన్ని కులవృత్తిదారులారా, మీకు మాకు మాలామాదిగ నుంచి మంగళి చాకలి నుంచి అందరం అన్నదమ్ములక్క మామ అక్క తమ్ముడని వరుస పెట్టుకొని కూర్చున్నాం, పిలిచినాం. గౌడన్న ఊర్లో ఉన్నటువంటి రెడ్డిని కూడా బావా అన్న అక్క తమ్మి అని చెప్పి చెల్లెల వరుసలతో పిలుచుకొని ప్రతి కులాల్లో ఉన్నటువంటి ఉన్నారు. ఇవాళ నిషేధం అవుతుందంటే స్పీకర్గా పనిచేసిన సురేష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఇది చాలా దుర్మార్గం శ్రీనివాస్ గౌడ్ గారు, చాలా దుర్మార్గం ఇది, ఈ వృత్తిని మీరు కాపాడాలా, మేము సపోర్ట్ చేస్తామన్నారు. అంటే చాలా అన్ని కులాలు కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వృత్తిని నిషేధిస్తామంటే లిక్కర్ మాఫియాకు మీరు తలోకి బంద్ చేస్తే మీరు ఊరుకుంటామా? బంద్ చేసి చూడండి, చూద్దాం. ఒకవేళ మీరు భయపడకండి, గౌడ్లు కానీ దుకాణంలో పనిచేసే దాదాపు లక్షలాది మంది కార్మికులు కానీ ప్లస్ లక్షల మంది కులవృత్తులు కానీ కుమ్మర వృత్తి కానీ యారకటిక సోదరులు కానీ మా మధుర సోదరులు కానీ చాలామంది కుటుంబంలాగా పరిశ్రమలా ఉండేటువంటి మీరు